గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. కందర్పకోటి సదృశం కమనీయ వేషం ముక్తావళి లలిత కంఠముదారహారం పీతాంబర ద్యుతి విరాజిత దివ్యదేహం శ్రీ వెంకటేశమజమాత్మని సన్నిధత్తాం. లక్ష్మీనాథ సమారంభాం నాథ యామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భాగవతోత్తములారా, ఈనాడు అగాధ భగవద్భక్తి సింధువైనటువంటి 12 ఆళ్వార్లలో అవయవీభూతులు, అంగిభూతులు, ప్రధాన భూతులైనటువంటి శ్రీ నమ్మాళ్వార్ల యొక్క తిరునక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మూలంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ పండిత గోష్ఠిలో ఈనాడు చాలా మంది విద్వాంసులు, విదుషీమునులంతా కూడా పాల్గొన్నారు. నమ్మాళ్వార్ల యొక్క 4 దివ్య ప్రబంధాలలో అథర్వణ వేద సారభూతమైనటువంటి దివ్య ప్రబంధం పెరియ తిరువందాది అని. వాస్తవంగా ఆళ్వార్ల ప్రబంధాలలో ఒక్కొక్క వైలక్షణ్యం ఉంటుంది. అందాది, అదే ప్రకారంగా మొదలు తిరువందాది అని, పెరియ తిరువందాది అని ఈ ప్రబంధానికి ఒక శీర్షికను పెట్టారు. ఈ పెరియ తిరువందాదిని చెప్పడంలో నామ ఔచిత్యం ఏమిటి, అలాగే పెరియ తిరువందాదిలో నమ్మాళ్వార్లు ఏ విషయాన్ని మనకు తెలియజేశారు, ఆ విషయ వైభవాన్ని శ్రీమాన్ తామరపు రాజగోపాలం గారు ఇప్పుడు మనకు తెలియజేస్తారు. వారిని ప్రార్థిస్తూ ఉన్నాం. అథర్వణ వేద సారంగా నమ్మాళ్వార్ల వారు అనుగ్రహించిన ప్రబంధం ఈ పెరియ తిరువందాది. ఇందులో పెరియ తిరువందాది, తిరు అంత ఆది అనే విధంగా చూడాల్సి ఉంటుంది. తిరు అంటే పవిత్రమైన, ఉన్నతమైన లేదా అందమైన అని అర్థం. అందాది అనే పదాన్ని అంత ఆది అనే విధంగా చూడాలి. అంటే అంతం మరియు ఆది ఈ రెండు కలిసిందే అందాది. ఈ ప్రబంధం అంటే పెరియ తిరువందాది అందాది రూపంలో రచించబడింది. అంటే ఒక పాసురం యొక్క అంతిమంలో వచ్చే పదాన్ని ఉపయోగించి తరువాత పాసురాన్ని ప్రారంభించడాన్నే అందాది అంటారు. ఈ పెరియ తిరువందాదిలో మొదటి పాసురం ముయற்றி சுமந்தெழுந்து முந்துத்த நெஞ்சே இயத்துவாய் எம்முடு நீ கூடி நயப்பொடிய நாவீன் துடைக்கிழவி ఉల్పుదివోం నర్పూవై పూవీన్న వన్నన్ పుగళ్. అంటే ఈ పాసురంలో అంతిమ పదం అంటే పుగళ్ అనే పదంతో ముగిస్తుంది ఈ పాసురం. ఈ పుగళ్ అనే పదాన్నే తరువాతి పాసురం యొక్క ఆరంభంగా ఉపయోగించి పాడాల్సింది. ఇదే పెరియ తిరువందాదిలో 2వ పాసురం పుగళ్వోం పழிపోం పుగళ్వోం పழிయోం అని ప్రారంభిస్తారు ఆళ్వార్ వారు. కాబట్టి అందాది అంటే అంతాన్ని ఉపయోగించి ప్రారంభించడం అందాది. పెరియ అంటే అర్థం ఏంటి అంటే పెద్దది. ఒకవేళ పాసురాలు పెద్ద పెద్దవిగా ఉంటాయేమో అనే సందేహం రావచ్చు, లేదా సంఖ్య పాసురాల యొక్క సంఖ్య ఎక్కువ ఉంటుందేమో మిగతా తిరువందాదుల కన్నా అని చూస్తే అది కాదు. అసలు ఈ 4000 దివ్య ప్రబంధంలో ఎన్ని తిరువందాదులు ఉన్నాయా లేవా అనే విషయాన్ని చూస్తే మొదలాళ్వార్లు అనబడే పొయ్గై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్ వీరి ముగ్గురు కలిసి మొదల్ తిరువందాది, 2ాం తిరువందాది, 3ాం తిరువందాది అనే 3 అద్భుతమైన ప్రబంధాలను 100 పాసురాల చొప్పున రచించారు. తిరుమేషి ఆళ్వార్ల వారు నాన్ముగన్ తిరువందాది అనే అందాదిని 96 పాసురాలతో అనుగ్రహించారు. పండితులు ఇంతకు ముందు చెప్పిన మొదటి ఋగ్వేద సారంగా ఉన్న తిరువృత్తం కూడా అందాది ప్రకారంగా రచించబడినది. మరి పెరియ తిరువందాది, ఈ తిరువందాదికి మాత్రమే ఎందుకు పెరియ తిరువందాది? ఎలాగైతే రంగనాథ స్వామికి పెరియ పెరుమాళ్, రంగనాయకి అమ్మవారికి పెరియ పిరాట్టి, అదే ప్రకారం విష్ణు చిత్తన్ అనే ఆళ్వార్లకి పెరియాళ్వార్ అనే పేరు ఉందో, ఈ పేర్లు వాళ్ళకు మాత్రమే. అదే ప్రకారంగా ఈ తిరువందాదికి మాత్రమే పెరియ తిరువందాది అని పేరు. మరి ఏ ఆళ్వార్లు ఏ ప్రబంధాలు చేశారు, మరి ఏ ప్రబంధాల్లో ఎన్ని పాసురాలు ఉన్నాయి అని ఎలా తెలుసుకోవడం అంటే,
దీనికి అద్భుతంగా స్వామి వేదాంత దేశికుల వారు ప్రబంధ సారం అని ఒక అద్భుతమైన ప్రబంధాన్ని రచించారు. అందులో మన్నియ నర్పొరుల్ పెరియ తిరువందది మరవాదపడి 87 పాటుం అని చెప్పారు. 87 అంటే 87 అని అర్థం. ఇంతకు ముందు చూసినట్టు முதல் తిరువందాది, రెండాం తిరువందాది, మూండ్రాం తిరువందాది ఇవన్నీ 100 పాసురాలు. నాన్ముగన్ తిరువందాది 96 పాసురాలు. మరి పాసురం సంఖ్యలో అతి చిన్నది, అతి తక్కువ ఈ పెరియ తిరువందాది. కానీ పేరు మాత్రం పెరియ తిరువందాది. ఎందుకు అని చూస్తే ఇందులో 75వ పాసురం చూస్తే కనుక புவியும் இரு விசும்பும் நின்னகத்த நீ என் செவியின் வழி புகுந்து என்னுள்ளாய் அவிவின்னி யான் பெரியன் நீ பெரியை என்பதன யார் அறிவார் ఉన్ పరుగు నేమియాయ్ ఉళ్ళు అని ఆళ్వార్ల వారు భగవంతుడినే ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఉళ్ళు ఊన్ పరుగు నేమియాయ్ ఉళ్ళు. ఊన్ అంటే రక్తం, పరుగు అంటే త్రాగడం, పరుగు నేమి అంటే చక్రాయుధం, సుదర్శన చక్రాన్ని నేమి. భగవంతుడి యొక్క శత్రువుల యొక్క రక్తాన్ని తాగే ఆ సుదర్శన చక్ర తాళ్వారిని ధరించినటువంటి నీవే ఉళ్ళు అంటే ఆలోచించు. పువియం ఇరు విశుంభం అంటే పువి అంటే ఈ భూమి, ఇరు విశుంభం ఇక్కడ ఇరు అంటే 2 అని కాకుండా అతి పెద్దదైన అనే అర్థంతో మనం చూడాలి. విశుంభం అంటే లోకం. ఉన్న లోకాలలో అంటే భగవంతుడి చేత సృష్టించబడిన లోకాలలో అతి పెద్దదైన లోకం అంటే శ్రీవైకుంఠం మాత్రమే. ఇక్కడ నిత్య విభూతి మరియు లీలా విభూతిని సూచిస్తూ ఈ 2 లోకాలు నిన్నగత్త నీ సంకల్ప మాత్రాన నీ అధీనంలో పెట్టుకుంటున్నావు. అలాంటి నీవు నీ ఎన్ సెవియిన్ వഴി పుగుందు ఎన్నుల్లాయ్ నా చెవుల ద్వారా నాలోనికి వచ్చి నా మనసులో స్థిరపడ్డావు అంటున్నారు ఆళ్వార్ల వారు. అవి విన్ని యాన్ పెరియన్. భగవంతుడితో ఈ సంభాషణలో భగవంతుడిని చూసి నీకన్నా నేనే పెద్దవాడిని అని నిర్ధారిస్తున్నాడు. ఎందుకు అని చూస్తే పువియం ఇరువిశుంభం అనే వాక్యంతో సంకల్ప మాత్రాన తన అధీనంలో పెట్టుకున్న తనను అంటే భగవంతుడిని మరియు 14 భువనాలు మరియు వైకుంఠం శ్రీవైకుంఠం అన్నిటినీ కలిపి లోనికి వచ్చి నాలో వచ్చి స్థిరపడ్డావు కాబట్టి నీ పెరియై ఎన్బదన యారరివార్ నేను పెద్దవాడినా నువ్వు పెద్దవాడివా అనే విషయం ఎవరికి తెలుసు అసలు అని అడుగుతూ ఊన్ పెరిగియాయ్ నేమియాయ్ ఉళ్ళు అని నీవే నీ చింతనకే వదిలేస్తున్నాను, నీవే ఆలోచించు ఒక ప్రశ్న వేసి తనను తాను పెరియన్ అని చాటి చెప్పుకుంటున్నాడు నమ్మాళ్వార్ల వారు. దీనికి అద్భుతమైన ఒక కథ ఉంది. శ్రీ వైష్ణవ దేవాలయాల్లో జరుపుకోబడే ఉత్సవాల్లో అతి ఉత్కృష్టమైన ఉత్సవం పంగుని ఉత్సవం. అందులో ప్రణయ కలహం అనే ఒక ఘట్టం జరుగుతుంది. అదేమిటంటే అమ్మవారు శ్రీవారి పైన కోపగించుకొని తనని లోనికి రానివ్వకుండా తలుపులు మూసేయడం, మళ్ళీ మరలా శ్రీవారు వచ్చి అమ్మవారిని ప్రాధేయపడడం, ఎన్నో సత్య ప్రమాణాలు చేయడం అయినా కూడా అమ్మవారు లోనికి రానివ్వదంట. అప్పుడు నమ్మాళ్వార్ల వారు వచ్చి శ్రీవారి తరపున మాట్లాడి అంటే శ్రీవారిని చేర్చుకోమని ప్రాధేయపడి, ఎందుకు చేర్చుకోవాలి అంటే ఇద్దరు కలిసి ఉంటేనే భక్తులను అనుగ్రహించవచ్చు కాబట్టి ఖచ్చితంగా చేర్చుకోవాలి శ్రీవారిని అని అడగడంతో నమ్మాళ్వార్లను అనుగ్రహించి అమ్మవారు శ్రీవారిని చేర్చుకుంటుందంట. కానీ శ్రీవారిని చేర్చుకుంటే ముందు నమ్ పెరియన్ సొన్నదాలే అని ఒక వాక్యం చెప్పి చేర్చుకుంటుంది. కాబట్టి ఈ నమ్మాళ్వార్ల వారికి పెరియన్ అనే నామం కూడా ఉంది. శటగోపన్, నమ్మాళ్వార్, పరాంకుశన్, దీనితో పాటు పెరియన్ అనే తిరునామం కూడా ఉంది. పెరియన్ అనుగ్రహించిన ఈ తిరువందాది కాబట్టి దీనికి పెరియ తిరువందాది అనే పేరు వచ్చింది. ఇది ముందు ముయత్తి సుమందెழுந்து అనే పాసురంతో ప్రారంభించి இப்போதும் இனிச்சிறிது மின்னும் நின்னாலும் எப்போதும் ஈதே சொல்லென் நெஞ்சே எப்போதும் కైగయళా నేమియాన్ నమ్మేల్ వినకడివాన్ మొయ్యకళలే ఏత్త ముయల్ అని ముగిస్తాడు నమ్మాళ్వార్ల వారు. అందులో ఎప్పోదుం ఇదే సొల్లన్ నెంజే అంటే ఎప్పుడు ఇదే చెప్పు అని తన మనసుకు చెబుతున్నాడు. ఏం చెప్పాలి, ఏం చెయ్యాలి అంటే కైగయళా నేమియాన్ చేతుల్లో ఎప్పుడు తన కుడి చేతిలో ఎప్పుడూ చక్రతాళ్వారిని ధరించి నమ్మేల్ వినకడివాన్
మన మీద ఉన్న పాపాలను అపహరిస్తాడు, మన మీద పాపాలను సంహరిస్తున్నాడు ఆ చక్రంతో. కాబట్టి భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించు, పాద పద్మాలను స్తుతించు అని తన మనసుకు చెప్తున్నాడు. అదే ప్రకారంగా మనం అందరం కూడా భగవంతుడిని ఆశ్రయించి భగవంతుడిని ప్రార్థిస్తాం అని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. టి రాజగోపాలన్ స్వామి వారు ఒక చక్కటి వృత్తాంతాన్ని తెలియజేశారు. అది చాలా రసవత్తరమైనటువంటి ఘట్టం. భగవంతునికి భక్తునికి పోట్లాట ఉంటుందా అంటే ఉంటుంది. ఎక్కడైతే ప్రేమాతిశయం ఉంటుందో అక్కడ వాళ్ళకి స్వాధీనం ఉంటుంది అడగడానికి. నమ్మాళ్ళవాళ్ళు ఆ ప్రకారంగానే అడుగుతూ ఉన్నారు. ఏమంటే భగవంతుడు అలా ఉన్నాడు, నమ్మాళ్ళవాళ్ళు ఉన్నారు. ఎవరైనా చెప్పుకుంటారా భగవంతుడి కన్నా నేనే మిన్న అంటాడా? అనరు. కానీ నమ్మాళ్ళవారు నీకన్నా నేనే గొప్ప అన్నాడు. నిన్ను నా హృదయంలో పెట్టుకున్నాం కదా, అందువల్ల నీ హృదయంలో నువ్వు లేవు, కానీ నా హృదయంలో నువ్వు ఉన్నావు కదా, అందువల్ల నీకన్నా నేనే గొప్ప అని అవివిన్ని యాంపెరియన్ నీపెరియై ఎన్పదనై ఆరరివార్ ఊన్ పరుగునేమియాయ్ ఉళ్ళు అని అత్యద్భుతంగా ఆళ్వారు ఆ భగవంతుని యొక్క ఆ వాత్సల్య గుణం, సౌలభ్య గుణం, సౌశీల్య గుణం అంతటిని కూడా వ్యక్తపరిచారు తమ యొక్క దివ్య ప్రబంధాలను. చాలా చక్కటి సన్నివేశం ఇది పెరియ తిరువందాది అని. మన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో గరుడోత్సవం చాలా విశేషం. ఆ గరుడోత్సవం నాడు నమ్మాళ్ళ చేత అనుగ్రహించబడినటువంటి తిరువిరుత్తం అనే ప్రబంధాన్ని అనుసంధానం చేస్తారు. ఇక 6వ రోజు ఉత్సవం పెరియ తిరువడి గరుత్మంతుడు, శిరియ తిరువడి హనుమంతుడు, అలాగే గజేంద్రాళ్ళు. ఈ 2 వాహనాల్లో కూడా అథర్వణ వేద సారభూతమైనటువంటి పెరియ తిరువందాదిని దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేయడం తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క ఆచారం. అందువల్ల ఈ ప్రకారంగా ఈ ప్రబంధం అనేది మనకందరికీ కూడా ఎంతో గొప్పదైనది. ఆళ్వారులు ఆ ప్రకారంగా మన కొరకు ఈ ప్రబంధాన్ని అనుగ్రహించారు కనుక అటువంటి పెరియ తిరువందాది వైభవ విశేషాన్ని తెలియజేసినటువంటి రాజగోపాలం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనమందరం కూడా ఆళ్వారుల యొక్క ప్రబంధాల వైభవాన్ని ఇంకా చెప్పుకోవాలనుకుంటాం. కానీ అదే సమయంలో ఆళ్వారుల యొక్క వైభవాన్ని ఎవరు చెప్తారండి? వారు భగవంతుని యొక్క వైభవాన్ని తెలియజేశారు అని మనం చెప్పుకుంటూ ఉంటే ఆళ్వారుల యొక్క వైభవాన్ని కూడా భట్టర్ స్వామి వారు ఎంతో చక్కగా కీర్తించి ఉన్నారు. అదే పరాంకుశ అష్టకమని పేరు. ఆళ్వార్లకి పరాంకుశులు అని పేరు. పరులకు అంకుశం వంటి వారు, అంటే ఎవరైతే కుదృష్టులు ఉంటారు, ఆ వేద బాహ్య మతాన్ని ఎవరైతే ఎల్లప్పుడూ ప్రేరేపిస్తూ ఉంటారు వాళ్ళకందరికీ కూడా అంకుశం వంటి వారు వీరు నమ్మాళ్ళవాళ్ళు కనుక వీరిని పరాంకుశులు అంటారు. ఆ పరాంకుశ అష్టకాన్ని ఎంతో అంటే సంగీతమత సాహిత్యం సరస్వత్యాహ స్తనద్వయం ఏకం ఆపాతమధురం అన్యద ఆలోచనామృతం అన్న రీతిగా వాస్తవంగా చూస్తే నాథమునుల వారు 4000 దివ్య ప్రబంధాలకి రాగ తాళాలంతా కూడా కూర్చారు. అందువల్ల ఒక్కొక్క పాశురం కూడా ఒక్కొక్క రాగంతో తాళంతో ఉంటుంది. అటువంటి రాగ తాళ యుక్తమైనటువంటి ఆ ప్రబంధాల్ని అనుగ్రహించినటువంటి నమ్మాళ్వార్ల యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటి పరాంకుశాష్టకాన్ని ఇప్పుడు కుమారి హరిప్రియ గారు తన యొక్క ఆ సంగీతంతో వినిపిస్తారు. దాన్ని కూడా మనం వింటాం ఇప్పుడు. లక్ష్మీనాథ సమారంభ నాథయామున మధ్యమా అస్మదాచార్య పర్యంత వందే గురు పరంపరా. మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేః వకుళాభిరామం
श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना त्रैविद्यवृद्धजनमूर्ध विभूषणं यत् सम्पच्च सात्विकजनस्य यदेव नित्यं यद्वा शरण्यमशरण्यजनस्य पुण्यं तत्संश्रयेम वकुलाभरणाङ्घ्रियुग्मम् भक्तिप्रभावभवदद्भुत भावबन्ध सन्धुक्षित प्रणयसाररसौघपूर्णः वेदार्थरत्ननिधिरच्युत दिव्यधामा जीयात् पराङ्कुशपयोधिः असीमभूमा ऋषिं जुषामहे कृष्णतृष्णतत्त्वमिवोदितं सहस्रशाखां यो द्राक्षी द्राविडीं ब्रह्मसंहिताम् यद्गोसहस्रमपहन्ति तमांसि पुंसां नारायणो वसति यत्र स शङ्खचक्रः यन्मण्डलं श्रुतिगतं प्रणमन्ति विप्राः तस्मै नमो वकुलभूषण भास्कराय पत्युश्रियः प्रसादेन प्राप्त सार्वज्ञसम्पदं प्रपन्नजनकूटस्थं प्रपद्ये श्रीपराङ्कुशम् शठकोपमुनिं वन्दे शठानां बुद्धिदूषकम् अज्ञानां ज्ञानजनकं तिन्त्रिणीमूलसंश्रयम् वकुलाभरणं वन्दे जगदाभरणं मुनिं यश्रुतेरुत्तरं भागं चक्रे द्राविडभाषया नमज्जनस्य चित्तभित्तिभक्तिचित्रतूलिका भवाहि वीर्यभञ्जने नरेन्द्रमन्त्रयन्त्रण प्रपन्नलोककैरव प्रसन्नचारुचन्द्रिका शठारिहस्तमुद्रिका हठाद्धुनोतु मे तमः वकुलालङ्कृतं श्रीमच्चठकोपपदद्वयम् अस्मत्कुलधनं भोग्यम् अस्तु मे मूर्ध्नि भूषणम् ఈ పరాంకుశాష్టకాన్ని ఎంతో హృదయంగా పాడినటువంటి కుమారి హరిప్రియ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఆద్యసన కులపతే వకులాభిరామం ఆ వాక్యంలో ఎంతో వైభవం ఉన్నది. కులపతి అంటే లోకంలో అందరూ కూడా అంటే దాదాపు 1000 మంది విద్యార్థులు ఎవరి అధీనంలో ఉంటారో వాళ్ళని కులపతులు అంటారు. ప్రపన్న జనులు అనేటువంటి కులం, ప్రపన్నులు అనేటువంటి కులములకు ఈ నమ్మాళ్వార్లు విశేషంగా వారు భర్తగా పతిగా ఉన్నారు కనుక వారికి ఒక్కరికే కులపతి అని పేరుంది. ఇంతకుముందు చెప్పిన రీతిగా ప్రపన్నజన సంతాన కూటస్థులు ఎవరు అంటే నమ్మాళ్వార్లు చెప్తూ ఉంటారు. అంచేత అటువంటి నమ్మాళ్వార్ల యొక్క వైభవాన్ని పరాంకుశ అష్టకం అనేటువంటి స్తోత్రం ద్వారా, అందులో ఆ స్తోత్రాలలో ముఖ్యంగా పత్యుహు శ్రియప్రసాదేన ప్రాప్త సార్వజ్ఞ సంపదం ప్రపన్నజనకూటస్థం వందే శ్రీ పరాంకుశమని ఎంతో చక్కగా చెప్తున్నారు. అంటే భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రులైనటువంటి నమ్మాళ్వారులు వారు
మనబోటి ప్రపన్నులకందరికీ కూడా వారు కూటస్థులుగా ఉన్నారు కనుక అటువంటి వారికి నమస్కారం అన్నారు. ఈ పరాంకుశాష్టకంలో షఠకోపహ అనే పదం వచ్చింది, పరాంకుశులు అనేటువంటి శబ్దం వచ్చింది. వకుడాభరణం వందే జగదాభరణం మునిం యశ్రుతేరుత్తరం భాగం చక్రే ద్రావిడ భాషయా అన్న రీతిగా వకుడాభరణులు అనేటువంటి పదం కూడా వచ్చింది కనుక ఈ పరాంకుశాష్టకాన్ని మనం ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో అధ్యయనోత్సవాది సందర్భంలో నమ్మాళ్వార్ల యొక్క మంగళాశాసన సందర్భంలో ఈ అష్టకాన్ని పఠించడం అనేది ఆనవాయితీ కనుక అటువంటి అష్టకాన్ని మనం ఈనాడు విన్నాం. ముఖ్యంగా ఆళ్వార్ల యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే పరాంకుశాష్టకాన్ని మనం వినాలి కనుక ఈ సందర్భంగా పరాంకుశ అష్టకాన్ని మనకు విన్నవించినటువంటి కుమారి హరిప్రియ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి శ్రీమతి హిరణ్మయి వాసుదేవన్ నమ్మాళ్వార్ల యొక్క తిరువాయిమొഴി. అందులో మొత్తం మనకు 10 పత్తులు ఉన్నాయి. ఒక పత్తు అంటే 100 పాశురాలు, మొత్తం కలిపి 1102 పాశురాలు ఉన్నాయి. వీటిలో ఉపదేశపరకమైనటువంటి 10 పాశురాలు ఉంటాయి. ఒక్కొక్క పత్తులో కూడా నమ్మాళ్వార్లు ఈ లోకంలో ఉన్నటువంటి మన వాళ్ళకి అందరికీ కూడా ఉపదేశాన్ని ఇస్తారు. అంటే మొదటి పత్తులో ఉన్నటువంటి అంటే ఉయర్వర ఉయర్నలం ప్రారంభించి పురుమానిల్బడి ఆయుషంగత్తుడు ఆ చివర ఉన్నటువంటి 100 పాసురాల్లో భగవంతుడికి ఏ గుణం ఉంది ఆ గుణాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అది మాత్రం కాదు, అవస్థలు కూడా ఉన్నాయి. ఆళ్వార్లు 4 అవస్థలు స్వీకరించారు. అవి ఏ అవస్థలు? ఇది మాత్రం కాదు, ఈ దివ్య ప్రబంధానికి తిరువాయుమొഴి దివ్య ప్రబంధానికి ఒక మహనీయులు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఘంటాస్వరూపులైనటువంటి వేదాంత దేశికుల వారు చక్కటి సంస్కృతంలో సారభూతమైనటువంటి ఒక గ్రంథాన్ని అనుగ్రహించారు. ఈ 3-4 విషయాల్ని మనకు ఇప్పుడు శ్రీమతి హిరణ్మయి వాసుదేవం గారు తెలియజేస్తారు. మనం అందరం కూడా వింటాం. నమస్కారం అండి. వేదాంత దేశికుల వారు రచించిన 2 గ్రంథాలు ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి అని ఒక గ్రంథం, అలాగే ద్రవిడోపనిషత్ సారం అని ఇంకొక గ్రంథం. అందులో ఒక శ్లోకం, భాషాగీతి ప్రశస్త భగవతి వచనాత్ రాజవచ్చోపచారాత్ సాచాగస్త్య ప్రసూతాత్వితి పరిజగృహే భూమికా భేదయోగ్య యత్తత్ కృత్యం శృతీనాం మునిగణ విహితైః సేతిహాసైః పురాణైః తత్రాసౌ సత్వసీమ్నః షఠమథన మునేః సంహిత సార్వభౌమి అని. నమ్మాళ్వార్లు రచించిన తిరువాళ్మొழிలో మొదటి పత్తులో వీడువిన్ ముట్రவும் అని ప్రారంభమయ్యే 10 పాసురాలు, అలాగే 2వ పత్తులో కిళరొళి ఇళమై అని ప్రారంభమయ్యే 10 పాసురాలు, 3వ పత్తులో షొన్నాల్ విరోధం ఇది అని ప్రారంభమయ్యే 10 పాసురాలు, 4వ పత్తులో ఉన్నుం దేవం ఉలహం అని ప్రారంభమయ్యే 10 పాసురాలు, 5వ పత్తులో పొలిహ పొలిహ పొలిగ అని ప్రారంభమయ్యే 10 పాసురాలు, 6వ పత్తులో నల్గురవం శెల్వం నరహం అని ప్రారంభమయ్యే 10 పాసురాలు, 7వ పత్తులో ఇన్బం పయక్క అని ప్రారంభమయ్యే 10 పాసురాలు, 8వ పత్తులో ఎల్లియం కాలయం అని ప్రారంభమయ్యే 10 పాసురాలు, 9వ పత్తులో మాలినన్ని అని ప్రారంభమయ్యే 10 పాసురాలు, అలాగే 10వ పత్తులో కಣ್ಣన్ కళ్ళనే అని ప్రారంభమయ్యే 10 పాసురాలు. ఇలా ఈ ప్రకారంగా 10 పత్తులో కూడా భగవంతుని యొక్క ఉపదేశం నమ్మాళ్వార్లు ఉపదేశంగా ఇచ్చారు. అలాగే ఈ 10 పత్తులో కూడా 10 రకాలైనటువంటి భగవంతుని యొక్క గుణాలని కూడా నమ్మాళ్వార్లు అనుభవించారు. అందులో మొదటి పత్తులో భగవంతుని యొక్క పరత్వం అనే గుణాన్ని నమ్మాళ్వార్లు అనుభవించారు. 2వ పత్తులో కారణత్వం అనే గుణాన్ని అనుభవించారు. 3వ పత్తులో వ్యాపకత్వం అనే గుణాన్ని నమ్మాళ్వార్లు అనుభవించారు. 4వ పత్తులో నియంతృత్వం అనే గుణాన్ని అనుభవించారు. 5వ పత్తులో కారుణికత్వం అనే గుణాన్ని అనుభవించారు. 6వ పత్తులో శరణ్యత్వం అనే గుణాన్ని అనుభవించారు. 7వ పత్తులో శక్తత్వం అనే గుణాన్ని నమ్మాళ్వార్లు అనుభవించారు. 8వ పత్తులో సత్యకామత్వం అనే గుణాన్ని అనుభవించారు. 9వ పత్తులో ఆపత్సఖత్వం అనే గుణాన్ని అనుభవించారు. అలాగే
పదో పత్తులో ఆర్తిహరత్వం అనే గుణాన్ని నమ్మాళ్వార్లు అనుభవించారు. ఇలా ఈ ప్రకారంగా 1000 పాశురాలలో కూడా భగవంతుని యొక్క గుణాలని నమ్మాళ్వార్లు అనుభవించారు అని మనకు పెద్దలు తెలియజేశారు. అలాగే నమ్మాళ్వార్లకి 4 అవస్థలు అని ముందుగా స్వామివారు చెప్తారు. అందులో మొదటి అవస్థ స్వావస్థ. అంటే నమ్మాళ్వార్లుగా ఉండి ఆయన ప్రబంధాన్ని భగవంతునికి సమర్పించడం మొదటి అవస్థ స్వావస్థ. రెండవ అవస్థ నాయిక అవస్థ. అంటే నాయిక అంటే ఇక్కడ పరాకుశ నాయిక. నమ్మాళ్వార్లు నాయికగా తనని భావించుకుని భగవంతుడిని నాయకుడుగా భావించి తమ యొక్క విరహ వేదనను నాయకుడైనటువంటి భగవంతునికి విన్నపించడం రెండవ అవస్థ నాయిక అవస్థ. మూడవ అవస్థ తాయిమార్ అవస్థ. ఇక్కడ తాయి అంటే తల్లి. అంటే నమ్మాళ్వార్లు తల్లిగా మారి తమ కూతురి యొక్క విరహావస్థను భగవంతునికి తెలియజేయడం మూడవ అవస్థ తాయిమార్ అవస్థ. నాలుగవ అవస్థ తోళిమార్ అవస్థ. తోళి అంటే స్నేహితురాలు. నమ్మాళ్వార్లు చెలికెత్తగా మారి తమ స్నేహితురాలు ఇలా ఈ విధంగా ఈ ప్రకారంగా విరహ అవస్థను అనుభవిస్తోంది అని భగవంతునికి తెలియజేయడం ఈ నాలుగో అవస్థ తోళిమార్ అవస్థ. ఇలా ఈ ప్రకారంగా నమ్మాళ్వార్లకి 4 అవస్థలు ఉన్నాయని మనకు తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమతి హిరణ్మయి వాసుదేవన్ గారికి ధన్యవాదాలు. చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు. ఎందుకంటే ఆళ్వారుల యొక్క ఉపదేశం అనేది ప్రజలలో చైతన్యాన్ని కలిగించాలి. మనమందరం కూడా అజ్ఞానం అనే అంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. మనకు ఎప్పుడు మోక్షం వస్తుంది? మోక్షాన్ని ప్రసాదించేవాడు ఎవడు? ఆ మోక్షం కావాలంటే భగవంతుని ఎలా మనం శరణు వేడాలి? ఇదంతా కూడా నమ్మాళ్వార్లు తమ యొక్క దివ్య ప్రబంధంలో తెలియజేశారు. ఇప్పుడు 6వ పత్తు యొక్క ఆ గుణం ఏమిటంటే శరణ్యత్వం అనే గుణం. శరణ్యుడు అంటే అందరినీ కూడా రక్షించువాడు. మనమంతా కూడా శరణాగతి చేస్తున్నాం. శరణాగతి అంటే వేరే గతి లేక నీవే తప్ప నితప్పరం బెరుగు అన్న రీతిగా నా ధర్మనిష్ఠోస్మి నచాత్మవేది నా భక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించనో అనన్యగతి శరణ్య త్వత్పాదమూలం శరణం ప్రపద్య అన్న రీతిగా భగవంతుడు తప్ప ఇంక ఎవ్వరూ మనల్ని ఆదుకునేవాడు లేడు, రక్షించేవాడు లేడు, మనకు దిక్కు ఎవ్వరూ లేదు అనేటువంటి భావన మనకు వస్తుంది కదా. అటువంటి భావనతో భగవంతుణ్ణి మనం శరణాగతి చెయ్యాలని నమ్మాళ్వార్లు ఎక్కడ శరణాగతి చేశారంటే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటాచలపతి యొక్క దివ్య పాదార విందమును శరణాగతి చేశారు. అదే 6వ పత్తులో అగలహిల్లే నిరయువెన్న అలర్మేల్ మంగై ఉరమార్బా నిగరిల్ పుகழாய் உலகம் முன்னுடையா என்னை ஆழ்வாரே நிகரிடமராறு முனிக்கடங்கள் விரும்பும் திருவேங்கடத்தாரே புகழொன்னில்லா అడియేన్ ఉన్ అడికీళ్ అమర్ందు పుగుందేనే. అంటే నేను వచ్చి చేరాని వచ్చానని చెప్పడానికి, వచ్చి చేరాని చెప్పడానికి ఎన్నో అక్కడ విశేషాలు ఉన్నాయి. ఎందుకంటే నేను వచ్చేసాను, ఇక నేను ఎక్కడికి పోను. ఆ ప్రకారంగా ఒక్కొక్క గుణాన్ని కూడా ఆళ్వారులు తమ యొక్క ఆ 10 అంటే విశేషమైనటువంటి 1102 పాశురాలు తెలియజేశారు. అదే ప్రకారం ఉపదేశం ఎలా ఉండాలంటే లోకల్లో మనం మనుష్యుల్ని పొగుడుతూ ఉంటాం, పొగిడి వాళ్ళ యొక్క మెప్పును పొందాలనుకుంటూ ఉంటాం. కానీ నమ్మాళ్వార్లు சொன்னால் விரோதமிது ஆகிலும் சொல்லுவன் கேண்மினோ என் நாவில் இன்கவி யானி ஒருவர்க்கும் கொடுக்கிலேன் தென்னாதனாவென்னு வண்டுமுரல் திருவேங்கடத்து ఎన్నానై ఎన్నప్పన్ ఎంబెరుమాన్ ఉడనాగవే అని. అయ్యా నేను ఎవ్వరిని పొగడను, భగవంతుడైనటువంటి శ్రీయపతి అయినటువంటి శ్రీ వెంకటేశ్వరుని తప్ప నేను ఎవ్వరిని పొగడను అని వారు సొన్నాలు విరోధం. లోకంలో అందరికి విరోధిని అయిపోతా. ఎందుకంటే నన్ను పొగడవా అంటే పొగడను. అందువల్ల ఏం చేస్తాడా మానవుడు? ఇతని పక్కన పెట్టేస్తాడు. పర్వాలేదు, నేను భగవంతున్నే పొగుడుతాను. ఈ ప్రకారంగా ప్రజలకందరికీ కూడా, భక్తులకందరికీ, ప్రపన్నులకందరికీ, ఆశ్రితులందరికీ కూడా ఇటువంటి అద్భుతమైన ఉపదేశాన్ని నమ్మాళ్వారు చేశారు కనుక అందులో కూడా కണ്ണన్ కళలిని నన్నం మణముడై ఎన్నం తిరునామం తిన్నం నారణమే అనేటువంటి పాసురం ఏదైతే ఉందో ఆ 10 పాసురాల్లో మనకు తిరుమల క్షేత్రంలో అలా మనం బంగారు అంటే ధ్వజస్తంభాన్ని దాటి
ఆ వెండి వాకిలి దాటి వచ్చిన తరువాత రంగనాథ స్వామి దర్శనం చేసుకుని అలా ఎడమ వైపుకు తిరిగినప్పుడు వరదరాజస్వామి వేంచేసి ఉంటారు. వారికి మేయాన్ వేంగడం అని పేరు. ఆ మేయాన్ వేంగడం కాయామలర్వಣ್ಣని నమ్మాళ్వారు స్తోత్రం చేశారు. ఈ ప్రకారంగా ఆళ్వారుల యొక్క దివ్య ప్రబంధాలు మనకు ఎప్పుడూ కూడా శ్రేయోదాయకాలు అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. ఇటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి హిరణ్మయి వాసుదేవన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనకు నల్లాన్ చక్రవర్తుల సుధాలక్ష్మి తాయారు వారు ఆళ్వారులు 4 అవస్థలను పొందారు, అంటే స్వీకరించారు. ఆ 4 అవస్థలు అనేది స్వావస్థ అని చెప్పుకున్నాను, తాయిమార్ అవస్థ అని చెప్పుకున్నాను, తోழிమార్ అవస్థ చెప్పుకున్నాను, నాయకి అవస్థ చెప్పుకున్నాను. లోకంలో ఆ నాయకుణ్ణి నాయకి ఏ ప్రకారంగా ఆకట్టుకుంటుంది, ఎటువంటి భావనతో అతని దగ్గరికి వెళ్తుంది, అలాగే అమ్మ ఏ ప్రకారంగా తన యొక్క కూతురి యొక్క అవస్థను ఆ చెప్పేటువంటి అవస్థలంతా కూడా మనం కూడా ఒకసారి తెలుసుకోవాలి. కనుక సుధాలక్ష్మి తాయారు వారు 4 అవస్థల్లో ఒక 2 అవస్థల్ని చెప్పమని ప్రార్థిస్తూ ఉన్నాము వారిని. ఆళ్వార్లు తమ స్వరూపంతోనే చెప్పినటువంటి కొన్ని పాసురాలు, అలాగే తాయిమార్ అవస్థ, తల్లిగా ఆ పాత్రలో తాను ఇమిడిపోయి చెప్పినటువంటి పాసురాలు కొన్ని, అలాగే నాయిక అవస్థ, పరమాత్మ నాయకుడై తాను నాయకిగా ఉంటూ పిరాట్టి అవస్థని పొంది తెలియజేసినటువంటి పాసురాలు, అలాగే తోழிమార్ అవస్థ, సఖి అవస్థ, ఆ నాయకి పడేటువంటి ఆ విరహ వేదన, ఆ తల్లి నాయకిని మందలిస్తూ చెప్పేటువంటి మాటలు, ఇవన్నిటినీ కూడా అర్థం చేసుకుంటూ సమన్వయం చేస్తూ ఈ 2 అవస్థలకి కూడా ఒక సఖిగా ఉన్నట్లుగానే చక్కగా నమ్మాళ్వార్ల యొక్క నాయిక విరహ వేదనని అర్థం చేసుకుంటూ తోడుగా ఉండి చెప్పేటువంటి పాసురములు. ఈ క్రమంలో నమ్మాళ్వార్లు ఎందుకు ఇన్ని అవస్థలు, అంటే ఇటువంటి ఒక దశలు పొందటం ఏమిటి అనేటువంటి ఒక క్రమాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే, పరమాత్మే పరమ పురుషుడు, స్త్రీ ప్రాయమితరం జగత్, సకల జీవులు అన్నీ కూడా స్త్రీ ప్రాయములే అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే అసలు ఈ సంబంధ జ్ఞానాన్ని కలిగి ఉండడం చేత ఆళ్వార్లు పరమాత్మని పొందాలి అనేటువంటి ఒక ఆర్తి అధికమై ఉండడం చేత వారు ఇట్లా పరమాత్మను విడిచి ఉండలేనటువంటి ఒక స్థితిని పొందారు. అయితే నవవిధ సంబంధాలు కూడా పరమాత్మతో ఈ జీవాత్మకు ఉన్నటువంటి ఒక క్రమాన్ని పెద్దలు తెలియజేస్తారు. పితాచ రక్షక శేషి భర్తాజ్ఞేయో రమాపతి స్వామ్యాధారో మమాత్మాచ భోక్తాచాధ్యం అనూదిత అని పరమాత్మతో ప్రతి జీవాత్మకి కూడా ఈ సంబంధం ఉంటుంది. ఈ సంబంధ జ్ఞానం కలగటమే, ఆ కలిగిన తర్వాత పరమాత్మని విడిచి ఉండలేనటువంటి ఒక స్థితి కలగటము అనేటువంటిది. అయితే మనకి ఎట్లా తెలుస్తుంది ఇటువంటి దశలు ఆళ్వార్లు కలిగాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలంటే, ఆళ్వార్లు అందించినటువంటి ఈ తిరువాయిమొഴി పాసురాల యొక్క అర్థ విశేషాలని గనక తెలుసుకున్నట్లయితే చక్కగా అది అవగతం అవుతుంది. వారు ఎంతగా భగవద్ అనుభవంలో, భగవత్ కళ్యాణ గుణానుభవంలో అవగాహించారనేటువంటివి ఆ పాసుర అర్థ విశేషాలని, వ్యాఖ్యానాన్ని తెలుసుకున్నప్పుడు చక్కగా అవగతం అవుతుంది. భగవంతుడి యొక్క కళ్యాణ గుణములు అనేటువంటివి అనుభవిస్తూ దానిలో తాదాత్మ్యం చెంది వ్యామోహాన్ని పొందినటువంటి ఆళ్వార్లు ఈ నాయిక అవస్థని పొందుతూ కూడా పరమాత్మ యందు ఉండేటువంటి ఆర్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాంటి దశలు, ఆ దశల్లో ప్రధానంగా చెప్పుకోవాలంటే ఒక స్త్రీకి ఎట్లయితే 7 దశల్ని చెప్తూ ఉంటారు, మనకి తమిళ కావ్య ప్రబంధాల్లో చక్కగా వివరిస్తూ ఉంటారు. అలా వివరించడంలో పేదై, పిదుంబై, మంగై, మడందై, అరివై, తెరివై, పేరిళం పెణ్ అని ఇటువంటి దశలను చెప్తారు. ఈ దశల ద్వారా మనం తెలుసుకునేది ఏమిటి అంటే, 7 సంవత్సరాలలో బాల్యావస్థ, 13 సంవత్సరాలు వచ్చేసరికి కౌమారావస్థ, ఇట్లా ఎట్లా అవస్థలు ఏర్పడుతూ దశలు ఏర్పడతాయి కదా. అట్లాగే భగవంతుడి యొక్క భక్తి అనేటువంటి ఆ క్రమంలో ఆళ్వార్లు కూడా ఇటువంటి దశలు ఏర్పడుతూ ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా ముందు భగవంతుడి యందు మనకి
అనురక్తి అనేటువంటిది ఏర్పడడం, అలాంటి ఒక అభిలాష కలగటము, ఈ ఆళ్వార్లకి అభిలాష ఏర్పడింది, భగవంతుణ్ణి దర్శించాలి అనేటువంటి ఒక అభిలాష. మరి అది ఏర్పడిన తర్వాత ఏ దాన్ని మనం పొందాలనుకుంటున్నామో దాని గురించి చింతన అనేటువంటిది ఆరంభం అవుతుంది. అలా చింతనం అనేటువంటిది చేయటం ఆరంభించారు. స్మరించటము అంటారు. ఒకదాన్ని స్మరించిన, ఒక విషయాన్ని స్మరిస్తున్నప్పుడు దేన్ని మరి పదే పదే మనం పొందాలనుకుంటున్నామో దాన్ని గురించి అనుస్మరణము అనేటువంటిది మొదలవుతుంది. అనుస్మృతి అంటే ఒకసారి స్మరించి విడిచిపెట్టడం కాకుండా నిరంతరము దాన్నే స్మరించేటువంటి ఒక స్థితిని చెప్తారు. అలాగే ఇచ్చ అంటే అది తప్పకుండా అనుభవించి తీరాలి అనేటువంటి ఆశ అధికం అవటాన్ని చెప్తూ ఉంటారు. అలాగే త్వర, ఒక అద్భుతమైనటువంటి అనుభవం చెయ్యాలి అనేటువంటి విషయం పట్ల అది వెంటనే పొందాలి అనేటువంటి ఒక త్వర ఏర్పడడం, దాన్నే ప్రాప్య త్వర అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. భగవత్ ప్రాప్తి యందు త్వర అనేటువంటిది. అలాగే పరభక్తి, మయర్వరమదినలం అన్నట్లుగా ఆళ్వార్లకి భక్తి రూపాపన్న జ్ఞానం, అజ్ఞానలేశం కొంచెమైనా లేనటువంటి భక్తి రూపాపన్న జ్ఞానం కలగటం చేత వారికి భగవంతుడిపై అత్యంత అభినివేశం ఏర్పడడం జరిగింది. అలాంటి వైభవంలో ఇది పరభక్తి అనేటువంటిది. తర్వాత పరమ భక్తి స్థితిని చెప్తారు. ఇలా ఇన్ని దశలు, ఈ సప్త అవస్థలు కూడా ఆళ్వార్లకి కలిగినటువంటి వైనాన్ని తెలియజేస్తూ, అలాగే నాయిక అవస్థలో ఉన్నప్పుడు విరహ వేదన సహించలేనటువంటి ఆళ్వార్లు పక్షులని దూతలుగా పంపించడం, అంటే చుట్టూ కనిపించేటువంటివన్నీ కూడా తనకి సహకరిస్తాయి, భగవంతుణ్ణి ప్రార్థించడానికి, భగవంతుడికి తన యొక్క సందేశాన్ని తెలియజేయడానికి అని భావించేటువంటి ఒక స్థితిని కూడా పొందుతారు. ఆ విధంగా పక్షుల్ని దూతలుగా పంపించడానికి ప్రార్థిస్తారు. నా పరమాత్మ అయినటువంటి వామనమూర్తి చేత కొలవబడినటువంటి భూమి ఇదంతా అంటూ భూమిని తడువుతూ చెప్పేటువంటి ఒక మాట. అలాగే వెన్నై తొழுது, ఆకాశం కేసి చూసి అవన్మేని వైకుంఠం, ఇదిగో మా స్వామి ఉండేటువంటి, వేంచేసి ఉండేటువంటి ఈ వైకుంఠం అన్నట్లుగా ఆకాశాన్ని చూస్తూ చెప్పడము. ఆ సముద్రవర్ణుడైనటువంటి ఆ పరమాత్మ అని చెప్పి సముద్రాన్ని చూసినప్పుడు పరమాత్మని చూసి ఆయన యొక్క తిరుమేని సౌందర్యాన్ని తలుచుకొని అలా దుఃఖిస్తూ ఉన్నటువంటి ఈ నాయకి ఏ విధంగా ఈవిడ యొక్క దుఃఖాన్ని నీకు నేను తెలియజేయగలను అన్నట్లుగా తాయిమారవస్థగా తెలియజేస్తున్నారు ఆ యొక్క నాయకి యొక్క దుఃఖాన్ని అంతటినీ కూడా. ఈ విధంగా ఆళ్వార్లు తాయిమారవస్థ, నాయిక అవస్థ ఈ రెండు కూడా మారుతున్నప్పటికీ కూడా తమ యొక్క స్వభావ సిద్ధమైనటువంటి ఆ శేషత్వ జ్ఞానాన్ని, పారతంత్రిక జ్ఞానాన్ని మాత్రం ఎప్పటికప్పుడు ఆ పాసురాల్లో ప్రకటిస్తూనే ఉంటారు. అలా నిరంతరము కూడా భగవంతుడికి పరతంత్రులై ఉండడం అనేటువంటి తమ యొక్క స్వభావాన్ని ప్రకటిస్తూనే ఉంటారు. ఈ రకంగా ఆళ్వార్లకి ఇటువంటి స్థితిని కల్పించడంలో పరమాత్మ కూడా ఒక లాభాన్ని ఆశించారట. ఏమిటది అంటే, ఎందుకు ఆళ్వార్లు ఇంత దుఃఖిస్తున్నారు కదా, ఇంత బాధ పెట్టడం ఎందుకు అని నంజీయర్ అనేటువంటి మహానుభావులు దుఃఖపడుతూ ఉన్నారట. ఈ రకంగా ఎందుకు అని దానికి భట్టర్వారు చెప్తున్నారట. అలా దుఃఖ పెట్టడం అనేది ఎందుకు అంటే భగవంతుడి యొక్క స్వభావం ఏమిటో చెప్తున్నారు అక్కడ. భగవంతుడి యొక్క శ్రీపాదములు చేరాలి అంటే ఆ జ్ఞానం తప్పక అవశ్యము కావాలి. కాబట్టి ఈ విధంగా పరమాత్మ అనుగ్రహించినటువంటి వైభవాన్ని ఆళ్వార్ల యొక్క విరహావస్థ ద్వారా కూడా అనేకమైనటువంటి విషయాలను అందించడం జరిగింది. జై శ్రీనారాయణ. ఆళ్వార్ల యొక్క ఆర్తి, ఆళ్వార్ల యొక్క ఉబలాటం, ఆళ్వార్ల యొక్క కుతూహలం భగవంతుని యందు ఏ ప్రకారంగా ఉంటుంది, ఏదో ఒక మార్గాన్ని అవలంబించి భగవంతుణ్ణి చేరుకోవాలి. అందువల్ల ఇటువంటి అవస్థలంతా కూడా ఆవిడ పొంది, అంటే పరాంకుశ నాయకిగా, అదే ప్రకారంగా ఆ విశేషంగా తల్లిగా, చెలికెత్తగా మారి భగవంతునుడు విన్నవించుకున్నటువంటి విషయాన్ని ఎంతో చక్కగా తెలియజేశారు. అంటే ఒక తల్లి తన యొక్క బిడ్డ పడేటువంటి బాధను ఎప్పుడు కూడా సహించదు. ఈవిడ బాధపడినా కూడా పర్వాలేదు, కానీ తన బిడ్డ ఎప్పుడు కూడా బాధపడకూడదు. అందువల్ల ఆ ప్రకారంగా భగవంతుని దగ్గరికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక త్వరాతిశయాన్ని ఇక్కడ తెలియజేశారు. చక్కటి విషయాన్ని తెలియజేయడం మీకు ధన్యవాదాలు. చతుర్వేద సారభూతమైనటువంటి 4 దివ్య ప్రబంధాలు, తిరువిరుత్తం, తిరువాశిర్యం, పెరియ తిరువంధాది, తిరువాయుముడి. మనం
ఏదైతే మాతృభాషలో అంటే అగస్త్య భాషలో ఆళ్వారుల యొక్క దివ్య ప్రబంధాలు ఉన్నాయో అటువంటి భాషలోనే భగవంతుడికి మనం విశేషంగా ఆ తమ యొక్క భక్తి అతిశయాన్ని మనం నిరూపించుకోవాలి. దాన్ని మనం వేరొక భాషలో అనువదించి చెప్పడం కన్నా కూడా ఆళ్వారుల యొక్క ముఖార విందం నుండి వెలువడినటువంటి ఆ తమిళ భాషలో ఉన్నటువంటి దివ్య ప్రబంధ మాధుర్యాన్ని మనకు రుచి చూపించడానికి వచ్చేసినటువంటి వారు తళ్ళం సంతానం స్వామి వారు. 4000 దివ్య ప్రబంధంలో మంచి దిట్ట వారు. తిరువిరుత్తంలో ఒక 2 పాశురాలు, అదే ప్రకారం తిరువాశిరియంలో, అలాగే పెరియ తిరువందాయలో, అదే ప్రకారం తిరువాయుమొழிలో ఎక్కడైతే సేవాకాలం భగవంతుని ఎదుట చేయబడుతుందో అటువంటి సేవాకాల విధానాన్ని మనకు ఇప్పుడు తెలియజేస్తారు. సంతానం స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాం. అందరికి నమస్కారం. சூட்டு நன்மாலைகள் தூயனவேந்தி பெண்ணோர்கள் நன்னீராட்டி அந்து பந்தரா நிற்கவே அங்கு ஓர் மாயினால் ஈட்டிய வெண்ணை தொடு உண்ண போந்தி மிலேத்துவன் கூன் கோட்டிடையாடினை கூத்து அடலாயர்தம் கொம்பினுக்கே முலையோ முழுமுற்றும் போந்தில மொய்பூங்குழல் குறிய கலையோ அறையில்லை நாவோ குழரும் கடல் மண்ணெல்லாம் விலையோ என மிளிருங்கணிவள் பரமே பெருமான் மலையோ திருவேங்கடமென்று கற்கின்ற வாசகமே துஞ்சா முனிவரும் அல்லாதவரும் தொடர நின்ற எஞ்சா பிறவியிடர் கடிவான் இமையோர் தமக்கும் தன் சார்விலாத தனி பெருமூர்த்தி தன் மாயம் செவ்வே நெஞ்சால் நினைப்பரிதால் வெண்ணயூனென்னுமீனச் சொல்லே செக்கர்மா முகிலுடுத்து மிக்க செஞ்சுடர் பரிதி சூடி அஞ்சுடர் மதியம் பூண்டு பலசுடர் புனைந்த பவளச் செவ்வாய் திகழ் பசுஞ்சோதி மரதக குன்றம் கடலோன் கைமிசை கண் வளர்வது போல் பீதகவாடை முடிபூண் முதலா மேதகு பல்கலன் அணிந்து சோதிவாயவும் கண்ணவும் சிவப்ப மீதிட்டு பச்சை மேனி மிக பகைப்ப நச்சு வினை கவர் தலையரவினமளியேறி எரிகடல் நடுவுள் அரிதுயில் அமர்ந்து சிவனயனிந்திரனிவர் முதலனைத்தோர் தெய்வ குழாங்கள் கைதொழக் கிடந்த தாமரையுந்தி தனி பெருநாயகா மூவுலகளந்த சேவடியோயே நளிர்மதிச்சடையனும் நான் முகக்கடவுளும் தளிரொளிமயவர் தலைவனும் முதலா யாவகையுலகமும் யாவரும் அகப்பட நிலம் நீர் தீகால் சுடரிரு விசும்பும் மலர் சுடர் பிறவும் சிறிதுடன் மயங்க ஒரு பொருள் புறப்பாடின்றி முழுவதும் அகப்படக் கரந்து ஓராலிலைச் சேர்ந்த எம்பெருமாமாயனையல்லது உருமா தெய்வம் மற்றுடையமோயாமே கல்லும் கனை கடலும் வைகுந்தவானாடும் புல்லென்றொழிந்தன கொலே பாவம் வெல்லனடியான் நிரங்கரியான் உள்புகுந்து நீங்கான் அடியேனதுள்ளத்தகம் கார் கலந்த மேனியான் கை கலந்த ஆழியான் பார் கலந்த வல்வயிற்றான் பாம்பணையான் சீர்கலந்த சொல் நினைந்து போக்காரேல் சூழ்வினையினாள் துயரை என் நினைந்து போக்குவரிப்போது உயர்வர உயர் நலம் உடையவன் யவனவன் மயர்வரமதி நலம் அருளினன் யவனவன் அயர்வரும் அமரர்கள் அதிபதியவனவன் துயரரு சுடரடி தொழுதெழன் மனனே ஒழிவில் காலமெல்லாம் உடனாய் மன்னி வழுவிலா அடிமை செய்ய வேண்டும் நாம்
எழிகுரலருவி திருவேங்கடத்து எழில்கொள் சோதி எந்தை தந்தை தந்தைக்கே வேங்கடங்கள் மெய்மேல் வினை முற்றவும் தாங்கள் தங்கட்கு நல்லனவே செய்வார் வேங்கடத்துறைவார்க்கு நமவென் நலாம் கடமை அது சுமந்தார்கட்கே. உலகமுண்ட பெருவாயா உலப்பில் கீர்த்தியம்மானே நிலவும் சுடரு சூழொளி மூர்த்தி நெடியாயடியேனாருயிரே திலதமுலகுக்காய் நின்ற திருவேங்கடத்தெம்பெருமானே புலதொல்லடியேன் உணபாதம் கூடுமாறு கூறாயே அடியேன் மேவியமருகின்றவமுதே இமயோரதிபதியே கொடியாவடு புள்ளுடையானே கோலக் கனிவாய்ப் பெருமானே செடியார் வினைகள் தீர்மருந்தே திருவேங்கடத்தெம்பெருமானே நொடியார் பொழுது முனபாதம் காணனோலாதாத்தேனே அகலகில்லே நிறையுமென்று அலர்மேல் மங்கையுரை மார்பா நிகரில் புகழாய் உலகம் மூன்றுடையாய் என்னையாழ்வானே நிகரில் அமரர் முனிகணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழொன்றில்லாவடியேன் உன்னடி கீழமர்ந்து புகுந்தேனே அகலகில்லே நிறையுமென்று அலர்மேல் மங்கையுரை மார்பா நிகரில் புகழாய் உலகம் மூன்றுடையாய் என்னையாழ்வானே நிகரில் அமரர் முனிகணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழொன்றில்லாவடியேன் உன்னடி கீழமர்ந்து புகுந்தேனே அடிக்கீழமர்ந்து புகுந்து அடியீர் வாழ்மினென்றருள் கொடுக்கும் அடிக்கேழில்லா பெருமானை பழனக் குருகூர் சடகோபன் முடிப்பான் சொன்னவாயிரத்து திருவேங்கடத்துக்கு வைபத்தும் பிடித்தார் பிடித்தார் வீற்றிருந்து பெரியவானுள் நிலாவுவரே அடிக்கீழமர்ந்து புகுந்து அடியீர் வாழ்மினென்றருள் கொடுக்கும் அடிக்கேடில்லா பெருமானை பழனக் குருகூர் சடகோபன் முடிப்பான் சொன்னவாயிரத்து திருவேங்கடத்துக்கு வைபத்தும் பிடித்தார் பிடித்தார் வீற்றிருந்து பெரியவானுள் நிலாவுவரே கண்ணாவான் என்னும் மண்ணோர் விண்ணோர்க்கு தன்னார் வேங்கட விண்ணோர் வெற்பனே மேயான் வேங்கடம் காயாமலர் வண்ணன் பேயார் முலையுண்ட పాయాన్ మాధవనే. ఎంతో రమణీయంగా ప్రతినిత్యం కూడా మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దేవాలయంలో అలాగే గోవిందరాజ స్వామి వారి దేవాలయంలో 108 దివ్య తిరుపతులలో సేవాకాలం ఎలా చేయబడుతుందో ఆ విధానాన్ని మనకు చక్కగా ఈనాడు సంతానం స్వామి వినిపించారు. దివ్య ప్రబంధం అంటేనే ఒక మాధుర్యంతో కూడి ఉన్నటువంటి ప్రబంధం. అది వింటూ ఉంటే ఆళ్వారుల యొక్క ముఖార విందు నుండి వెలువడినటువంటి ప్రబంధాలు ఎలా ఉంటాయి, అది కూడా భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభవాలు తెలియజేసేటువంటి ప్రబంధాలు కనుక ఎంతో అది ఛందోబద్ధంగా ఉన్నాయి, అలంకార భూయిష్టంగా ఉన్నాయి. ఈ ప్రకారంగా ఇటువంటి దివ్య ప్రబంధాన్ని మనకు సేవాకాల విధానంలో తెలియజేసినటువంటి సంతానం స్వామి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం అందరం కూడా ప్రపన్న జన సంతాన కూటస్థులైనటువంటి నమ్మాళ్వార్ల యొక్క వైభవాన్ని, వారి దివ్య ప్రబంధ వైభవాన్ని తెలుసుకునేటువంటి భాగ్యాన్ని మనం అందరం కూడా పొందాము. ఆళ్వార్ల యొక్క తిరునక్షత్ర సందర్భంగా ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాల్ని ఒక్కసారి మనం అందరం కూడా అనుసంధానం చేయడం,
అలాగే దివ్య ప్రబంధంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క దివ్య వైభవాన్ని కూడా తెలుసుకోవడం అంతా కూడా మన యొక్క ఆ ఉత్తమ జన్మకు కారణమవుతుంది కనుక భక్తులైనటువంటి ప్రపన్నులైనటువంటి ఆశ్రితులైనటువంటి మనం అందరం కూడా నమ్మాళ్వార్ల యొక్క దివ్య పాదార విందాల్ని ఆశ్రయించి తిరువేంకటముడయాన్ల యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. విశేషంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మూలంగా ఈ ప్రసారాన్ని అంతటినీ కూడా మనం అందరం కూడా విశేషంగా తిలకించి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ.